చిరంజీవి సార్ నుంచి పర్సనల్ గా మీరు ఏం నేర్చుకున్నారు? వన్ క్వాలిటీ. చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. నేను చెప్తున్నా కదా, ఆయన సెట్ లోని చాలా డెడికేటెడ్ గా జరుగుతున్నది ఏంటి దాని మీద ఉంటారు. దట్ ఈస్ లైక్ కాన్సన్ట్రేషన్. దేనిది ఎక్కడ ఆలోచించరు. రెండు, ఎంత గ్రౌండెడ్ అంటే ఆయన కనబడితే 4 మంచి మాటలు చెప్తారు. అసలు ఎక్కడా కూడా చిరంజీవి గారు అన్న ఆ వాయిస్ లో గానీ, ఆయన బిహేవియర్ లో గానీ ఒక్కటేనండి. మేమందరం మెగా ఫ్యాన్స్ లో ప్రతి ఒక్కరి దగ్గర చూసి క్వాలిటీ ఉన్న ప్రతి ఒక్క ఆ క్వాలిటీ, కామన్ క్వాలిటీ ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇది చిరంజీవి గారు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నేర్పించారు. ఆయన ఎక్కడో పెద్ద తారాస్థాయిలో హిట్లో ఉన్నప్పుడే ఆయన చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని, లేకపోతే కరోనా టైంలో ఆయన చేసే సేవలు కానీ, ఆయన ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆయన అండగా నిలిచింది కానీ, నిన్న మొన్న సరిగమపాలో వచ్చిన వర్ణవికి కూడా తను సార్ 5 lakh rupees ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, అది వేరేనండి. చిరంజీవి గారు అంటే వేరు. అంతే, ఆయన దగ్గర నుంచి ఇవే నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది కంపల్సరీ నేర్చుకోవాలి.